అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని ఆన్లైన్ యాప్లతో ప్రభుత్వం ఒత్తిడి గురి చేస్తోందని అంగన్వాడీ జిల్లా కార్యదర్శి రెహానా బేగం తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోన్లలో యాప్లు సరిగ్గా పనిచేయడం లేదని, ఈ విషయాన్ని గత 15 రోజుల క్రితమే అధికారులకు చెప్పామన్నారు. కొత్త ఫోన్లు ఇస్తామని గత 6 నెలలుగా ప్రభుత్వం చెబుతూ కాలయాపన చేస్తున్నారని వివరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వెంకటాచలం ప్రాజెక్టు కార్యదర్శి సుగుణమ్మ, అధ్యక్షురాలు లక్ష్మీకాంతమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, మండల కార్యదర్శి ఎరగాళ్లయ్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున అంగన్వాడీలకి 2022లో ఇచ్చిన ఫోన్లు ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 3 రకాల 4 రకాల యాప్లకు సపోర్ట్ చేయకుండా ఆ ఫోన్లు పనిచేయడం లేదు. ఇది ప్రభుత్వానికి కానీ అట్లాగే డైరెక్టర్ గారికి, కమిషనర్ గారికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, పీడీ గారికి అందరూ కూడా తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చేటటువంటి యాప్ల పని ఈ ఫోన్లలో పని చేయలేకపోతున్నాము. కాబట్టి ఈ ఫోన్లన్నీ కూడా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి దాదాపు 15 రోజుల ముందుగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు ఇచ్చాము. అదేవిధంగా పీడీ గారిని కూడా కలిసి తెలియజేయడం జరిగింది. వారు చెప్పింది ఒకటే మాట, రాష్ట్రం అంతా ఇచ్చే పని అయితే మీరు కూడా ఇచ్చేసేయండి అమ్మా నెల్లూరు జిల్లాలో, అంతేగాని సపరేట్గా కార్యక్రమాలు మాత్రం వద్దు అని అన్నారు. మేమేం తెలియజేస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేయని ఫోన్లన్నీ కూడాను ప్రభుత్వానికి ఇచ్చేస్తా ఉన్నాం. 6 నెలల నుంచి టెండర్లు పిలుచున్నాము, కొత్త ఫోన్లు ఇస్తాము, కొత్త ట్యాబులు ఇస్తాము అని ప్రభుత్వం చెప్పి మోసం చేస్తూ ఉంది తప్ప ఈ రోజు వరకు ఫోన్లు ఇవ్వలేదు. కాబట్టి మా లబ్ధిదారులు ఫోటోలు తీయాలన్నా, సెంటర్కి వచ్చిన పిల్లలకు ఫోటోలు తీయాలన్నా, మేము సెంటర్కి వెళ్ళినప్పుడు ఇన్ను అవుట్ పెట్టాలన్నా కూడాను ఈ ఫోన్లలో పనిచేయటం లేదు. అట్లాగే మేమందరం కూడాను ఎఫ్ఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ ఫోన్లు మార్చి కొత్త ఇస్తే మాత్రమే కాదు, మాకు ఈ ఫోనుల్లో పని చేయాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలి. లేదు 26,000 ఇవ్వలేదు